బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లిన రాజారమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అయితే మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. ఏజెంట్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని చెప్తున్నారు. చివరికి మంత్రి నారా లోకేష్ చొరవతో మృతదేహాన్ని ఏపీకి తరలించారు. తమకు అండగా నిలిచిన మంత్రి లోకేష్ కు మృతురాలి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఏజెంట్పై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చట్టవరం గ్రామం నుంచి వచ్చా. నేను నర్సాపురం నియోజకవర్గ మాలల ఐక్యవేది అధ్యక్షులుగా అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పనిచేస్తున్నాను. మా చట్టవరం గ్రామానికి చెందినటువంటి మురాల రాజమణి గారు ఇక్కడ ఉండి గ్రామం చెందినటువంటి ఏజెంట్ విమలాని ఏజెంట్ ద్వారా 3 నెలల కింద గల్ఫ్కెళ్ళిందండి. అక్కడ అనారోగ్యం బాగోపోవడంతో ఇండియాకు వస్తానని ఏజెంట్ ఫోన్ చేస్తే నువ్వు మొన్న ఇలా ఇండియా రావడం డబ్బులు కట్టడం డిమాండ్ చేస్తే అక్కడ అనారోగ్యాన్ని పాలయ్యి హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. ఏజెంట్ విమలా గారండి. ఆవిడ మా అమ్మగారిని మురాల రాజమణి అండి. మాది చిట్టవరం అండి. మేము పాలకొల్లు అద్దుకుంటే మా ఇంటి దగ్గరికి వచ్చి ఆవిడ నేను పంపిస్తానని చెప్పేసి మస్కట్కి పంపించిందండి. పంపించిన తర్వాత ఆవిడకి అనారోగ్యంతో ఉంటే ఆవిడ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళకోకుండా ప్లేట్లో భోజనం కూడా పెట్టుకోకుండా ఆవిడ చనిపోవటానికి కారణం కూడా ఈవిడేనండి. ఈవిడ తీసుకెళ్ళింది మా అమ్మగారిని ఏం చేసిందో ఏంటో ఆవిడ చనిపోయారు కాబట్టి ఆవిడని అయితే పట్టించుకోలేదండి. 3 నెలలు అవుతుందండి మా అమ్మగారు చనిపోయి. ఆవిడ అక్కడ మస్కట్ ఆసుపత్రిలో మార్చిలో ఉన్నదండి. ఆవిడని పట్టించుకుంటాం కానీ ఆవిడ దగ్గర మనిషిని పంపడం కానీ బాడీని రప్పించడం కానీ ఏమీ చేయలేదండి.